చూడండి, ఈ రోజున ప్రభుత్వాలు కలగజేసుకోవాలి. ఇటువంటి నిరుపేదలకు మంచి బండ్లు ఇచ్చి వాళ్ళకు వీళ్ళకు ఏదన్నా ఆధారం చూపెట్టాలి ప్రభుత్వాలు. ఎందుకంటే ఇంత వీళ్ళందరినీ కూడా ఒక దారికి తీసుకొచ్చి వీళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉండేందుకు వాళ్ళకు పని కల్పించి వృత్తి కల్పించి వాళ్ళకు ఒక దారి చూపెట్టాలి ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం గెలిచినా ఏ ప్రభుత్వం చేసినా ఇట్లా దుర్వినియోగం చేస్తున్న వీళ్ళందరినీ కూడా పట్టించుకోక వీళ్ళందరికీ ఇలా పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానివ్వండి, అంబేద్కర్కి వచ్చే లోన్లన్నీ ఈ రోజున దుర్వినియోగం చేసి ప్రభుత్వాలకు మొత్తం వాళ్ళ ఇష్టపరితంగా వాడుకుంటున్నారు. ఆ పైసలని దుర్వినియోగం చేసుకుని ఈ రోజున అన్యాయం జరుపుతున్నారు ప్రభుత్వం. ఈ రోజున మా అన్ని ఎస్సీ కులాల లోన్లన్నీ కూడా మా ఎస్సీలకు ఇవ్వకుండా ఈ రోజున దుర్వినియోగం చేసి ఈ రోజున ఇబ్బందికి గురి చేస్తున్నారు మా వాళ్ళందరినీ కూడా. ఈ రోజున ఇటువంటి పేదలకు నిరుపేదలకు మా ఎస్సీలకు ఇవాళ ఉద్యోగాలు లేక ఇంత చదువుకుని ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారంటే ఇలా మా ఎస్సీ కార్మికుడు ఇలా చేస్తున్నారంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము బాగుపడ్డామంటారు, మేము ఎన్నో విధాలంగా ఉన్నారని అంటున్నారు. ఇది చూడండి, గమనించండి మా పరిస్థితి ఏంటిదో ఈ రోజున. కాబట్టి మీ అందరూ కూడా ఇవాళ భోజనానికి లేక పరిస్థితి ఈ రోజున ఈ పరిస్థితి జరుగుతుంది. ఇవాళ మనిషికి కావాల్సింది ఏందయ్యా? కూడు, గుడ్డ, భోజనం, భూమి. ఇవి లేని పరిస్థితుల్లో ఇలాగే అవుతారు. నెక్స్ట్ రైట్ కూడా తయారవుతారు, అలాగే దొంగలు తయారవుతారు, అలాగే ప్రతి ఒక్కటి కూడా తయారవుతున్నారు. ఈ రోజున కావాలంటే ప్రభుత్వాలు కలగజేసుకుని బాధ్యతగా వాళ్ళకు ఒక దారి చూపెట్టేది కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. తెలంగాణ వచ్చినాక మీ తెలంగాణ ప్రజలని బంగారు తెలంగాణ చేస్తా అన్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తలేవా? ఇవన్నీ కూడా వస్తలేవా? మా లోన్లన్నీ ఏం చేస్తున్నారు? మాకు వచ్చే ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్ ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా గమనించి ఈ రోజున నాయకులందరూ బీజేపీ నాయకులు కానివ్వండి, సెంట్రల్ మినిస్టర్ దత్తాత్రేయ కానివ్వండి, ఇంకా చాలామంది మినిస్టర్లు ఉన్నారు. ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆంధ్రాలో ఉన్న లీడర్లు ఏం చేస్తున్నారు? తెలంగాణలో ఉన్న లీడర్లు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు? సెంట్రల్ మినిస్టర్లు ఏం చేస్తున్నారు? ఇవన్నీ గుర్తొస్తలేవా? ఇవన్నీ రావా? మీకు కావాల్సిందల్లా ఇంటి పన్నులు వసూలు చేయడము, కరెంటు బిల్లు వసూలు చేయడము, నీళ్ళ పన్ను వసూలు చేయడము, పేదల్ని చిత్రహింసలు చేయడము, బ్యాంకు వాళ్ళు వడ్డీలు దొబ్బడము. ఇవన్నిటికీ మీరు చేయూతనిచ్చి పెద్ద పెద్ద కంపెనీలకు చేతునిచ్చి వాళ్ళకిచ్చే వాళ్ళకిచ్చే ఇవన్నిటికి కూడా మీరు ఆశపడేటువంటి పేదలకు అందరికీ అన్యాయం జరుగుతుంది. ఈ రోజున మాల మహానాడు తరఫునకెళ్ళి రాష్ట్ర అధ్యక్షుడిని రిజిస్ట్రేషన్ నెంబర్ 720 మాది ఈ రోజున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి ఈ రోజున మీరందరూ కూడా ఇటువంటి ప్రజలందరికీ కూడా ప్రభుత్వానికి వెంటనే మీరు కలగజేసుకుని ఉన్న అక్కడక్కడ ఆఫీసర్లందరినీ ఉన్నాయి కూడా ఈ రోజున మీరు చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇటువంటి మన భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకు కాలపడే భారతీయుడు. జై హింద్, జై అంబేద్కర్.